नमो वेंकटेशाय। వెంకటేశాయ. వెల్కమ్ టు తిరుపతి ఛానల్. హలో ఫ్రెండ్స్, మే నెలలకు సంబంధించిన అప్డేట్స్ ఈ రోజు వచ్చాయి. అదేంటో నేను మీకు చెప్పబోతున్నాను. మే నెలలో తిరుమల విశేష ఉత్సవాలు. మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవం ఆరంభం. మే 4న సర్వ ఏకాదశి. మే 14న అక్షయ తృతీయ. మే 12న శ్రీ భాష్యకారుల సత్తుమోర శ్రీ రామానుజన్ జయంతి, శ్రీ శంకర జయంతి. మే 17న నుంచి 19 వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు. మే 22న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి. మే 23న శ్రీ అన్నమాచార్య జయంతి, కుర్మ జయంతి. అలానే తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. నిన్నటి రోజున 81,212 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తులు 41,690 మంది. హుండీ కానుకలు 2,88,00,000. వెయిటింగ్ కంపార్ట్మెంట్లు 31 ఉన్నాయి. అప్రాక్స్ డైరెక్ట్ దర్శన్ టైం ఫర్ సర్వదర్శన్ వితౌట్ ఎస్ఎస్టీ టోకెన్ లేకుండా 18 గంటల సమయం పట్టింది. మే 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. మే 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఉదయం 7 నుంచి 9 గంటలు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల వాహన సేవ వివరాలు. తేదీ 16వ తేదీన మే 16న ఉదయం ధ్వజారోహణ, రాత్రి పెద్ద శేష వాహన సేవ. మే 17న ఉదయం చిన్న శేష వాహన సేవ, రాత్రి హంస వాహన సేవ. 18న ఉదయం సింహ వాహన సేవ, రాత్రి ముత్యపు పందిరం వాహన సేవ. 19న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం. 20న మోహిని అవతారం గరుడ వాహనం. 21న హనుమంత వాహనం గజ వాహనం. మే 22న సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం. మే 23న రథోత్సవం అశ్వవాహనం. మే 24న చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణం. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సంస్కృత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.